నా దేవా, నా తండ్రి, నాయనా నీ సన్నిధానములో నిన్ను ప్రాధేయపడుతున్నాము. నాయనా యేసుక్రీస్తు ప్రభువా, నాయన అన్నీయో నీకు సమస్తము తెలుసును. మా జీవితం ఏమైందో అన్నీ నీకు తెలుసును. కనుక ప్రతి ఒక్కరిని చూడండి, ఏమైనా లోపాలుంటే దయతో క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువా, రాజ్యము అయిపోయింది, ఇక కృపా సువార్త తెలుసుకొనుచున్నాము. మా ప్రభువా, మా నాయన, నువ్వు నాతో మాట్లాడము, నా ప్రజలందరితో మాట్లాడు. నీ యొక్క వెలుగు, దేదీప్యమానమైన వెలుగును మేము పొందుకొని మేము సంతోషముతో ఆనందముతో జీవించ భాగ్యము మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, మీరంతా ఎలాగున్నారు? దేవుని కృపలో బాగున్నాం బ్రదర్. దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. 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 ఇప్పుడు మనము చదువుకున్నాము. దేవుని రాజ్య సువార్త, నీతి సువార్త. ఆమేన్. ఇక కృపా సువార్త, ఈ కృపా సువార్తను గురించి చదువుకుందాము. నెహెమ్యా 9:31. అయితే నీవు మహోపకారివై ఉండి వారి భక్తిగా నాశనం చెయ్యక విడిచిపెట్టకయూ ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. కృపా కనికరములు కలిగిన దేవుడు. ఆమేన్. తండ్రి కృపా కనికరములు గల దేవుడు. ఆమేన్. తండ్రి మనం చదువుకున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు గురించి మనము తెలుసుకున్నాము కదా. అట్లానే ఇక్కడ కృపా కనికరములు కలుగునటువంటి దేవుడు. ఆమేన్. దేవుడు. ఆమేన్. మరి యోహాను 1:14 యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంపూర్ణుడు. చదవమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలె ద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటాం. ఇప్పుడు మొట్టమొదట తండ్రి ఏమన్నాడు? దేవుడు. ఆమేన్. రెండవది సంపూర్ణుడు, కుమారుడు. కుమారుడు ఆమేన్. అయితే మరి ఇంకొక ఆయన ఉన్నారు, పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక
10:29. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదముతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు కృపకు కృపకు మూలమగు ఆత్మ తిరస్కరించిన వాడు మూలమదు ఆత్మ. కృపకు మూలమదు ఆదము. అపోస్తలులు 20:24 కూడా ఒకసారి చూడండి. అపోస్తలులు 20:26 వచనం ఒకసారి చదవండి. అపోస్తలుల గ్రంథము 20 అధ్యాయము 26 వచనం. 24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చేందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిశుద్ధ పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఇచ్చుకుంటలేదు. కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. ఆమేన్. కాబట్టి మొట్టమొదట కృపా కనికరములు గల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, కృపకు మూలమగు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ, ఆత్మ పరిశుద్ధాత్మ. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆమేన్. ప్రకటన ఇక 3 చదువుకున్నాం కదా. రైట్. ఇక ప్రకటన 22:21. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ఏం చెప్పాలమ్మా? ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ప్రాచీన ప్రతులలో పరిశుద్ధులకందరికీ అని రాసింది. కాబట్టి ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. అవసరం లేదా? కావాలి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. మన సబ్జెక్ట్ ఏంది? కృప. ఈ కృప పరిశుద్ధులు అందరికి తోడై ఉండాలి గాక. ఆమేన్. కాబట్టి మనం పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధులమే. కాబట్టి ఆయన ఆ తర్వాత ప్రకటన 1:5 వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్న నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతులుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతులుగా లేచిన వాడు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనటువంటి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఎవరికి? యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు అందరికీ కలుగునుగాక. మీకు తోడయ్యుండును గాక.
ఆమేన్. యేసుక్రీస్తు కృప కృప పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు తోడైండును కృప గాక. పరిశుద్ధులకు తోడైన ఇందాక మీకు పరిశుద్ధ తోడయ్యుండును గాక. పరిశుద్ధులందరికీ తోడై ఉండను గాక. ఇప్పుడు కృపా సమాధానములు కృపా కలుగును మీకు సమాధానములు. కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మీకేమో కలుగును గాక, కనుగును గాక, తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అయితే మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు లేకపోతే ఆయన గురించినటువంటి విషయాలు మనకి చెప్పటం జరుగుతుంది. మనకి తోడుగా ఉండమని చెప్తున్నాడు. అలానే కలుగును గాక అని చెప్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో మనలో కొంతమంది దురాచారులు పడతారు. తొలగిపోకుండా చూసుకోవాలి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. యోధా 1:4 యూదా రాసిన పత్రిక 1:4 ఏలయనగా కొందరు రహస్యముగా మనలో చొరబడి ఎందుకనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. జాగ్రత్త మనం ఉండాలి. ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనతో తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఆయన మనకి కలుగును గాక కృపా సమాధానములు చెప్తాడు. కృపా సమాధానాలు మనకు కలుగును గాక అని చెప్తాడు. కానీ ఆ పరిస్థితి మనమున్నాం కదా. తోడై ఉండేటువంటి కనుగొను గాక మనకి ఆశీర్వాదము, మనకి అనేక రకాలుగా ఆయన మనకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. అలాంటి మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వాళ్ళము. అందుకని ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు గురువు మందే సూచింపబడిన వారు. ఆమేన్. చూడండి, కృపను దుర్వినియోగపరచువారు. కొంతమంది ఏం చేస్తారు? శుభ్రంగా రహస్యంగా చొరబడతారు. ఆమేన్. చాలా మంది ఉన్నారు. చూడటానికి ఏముంది, మనలోనే ఉన్నట్టుగా ఉంటారు, శుద్ధులుగా ఉంటారు, కానీ దుర్వినియోగం చేస్తారు. దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధులకు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. ఆమేన్. మనము పరిశుద్ధమైన జీవితము చేసుకుంటున్నటువంటి వారము. అయితే కొంతమంది వస్తారు, భక్తిహీనులు. కొంతమంది ఏం చేస్తారు? చొరబడతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భక్తిహీనులైన వారు, భక్తిహీనులు, కానీ బయటికి మాత్రం బ్రహ్మాండంగా కనబడతారు, పరిశుద్ధులుగా కనపడతారు, బ్రహ్మాండంగా కనబడతారు. కానీ వాళ్ళు భక్తిహీనులు. మరి దేవుని కృపను, దేవుని కృప, దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు కావాలి. అవునా కదా? దేవుని కృప వాడైతేనేమో కామాతురతకు వాడుకుంటున్నారు. ఘోరమైన పరిస్థితి చూడండి. ఎంత మనతో పాటుగా కనబడుతున్నారు, రహస్యంగా కనబడుతున్నారు. చివరికి భక్తిహీనులు వాళ్ళు కామాతురత దుర్వినియోగం పరుస్తున్నారు. మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెడుతున్నారు. వాళ్ళు వినియోగం చేస్తున్నారు, విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఆమేన్.
అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్కడ బహుశా విజయవాడలో ఉన్నప్పుడు అనుకుంటా, అతను బ్రహ్మాండంగా చాలా చెప్పేవాడు, వాక్యం చెప్తాడు, బ్రహ్మాండంగా చెప్తాడని. కానీ అతను మాత్రము చాలా భయంకరమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. 2వ యోహాను 1:3 రెండవ పత్రిక 3వ వచనం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని ప్రేమలు మన యందు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాడికి మాత్రం మనము ఎప్పుడు అవకాశం ఇవ్వటానికి వీలు లేదు. మరి ఏముండాలి? సత్య ప్రేమలు. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడకు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఆమేన్. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఈ దేవుని యొక్క కుమారుడకు యేసుక్రీస్తు కృపయు కనికరమును సమాధానము మనకు తోడైయుండును గాక. మీరు కూడా అండి బ్రదర్, మీరు తరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 2వ పేతురు 3:18. పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతము దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్ అని యేసు ప్రభు అది నేను చెప్పలేదు. నేను చెప్పలేదు, కానీ బైబిల్లోనే రాసింది ఏమని? దేవుడే చెప్పాడు ఆమేన్ అని. కలుగును గాక. కాబట్టి మనము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొంది ఆయనకు ఇప్పుడును వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, మీరు ఈ వాక్యము జాగ్రత్తగా చదివారా? ఒకసారి చదివారా? రక్షకుడైన అనుగ్రహించు కృపయందును అభివృద్ధి పొందుడి. చదివే అయిపోయిందా? ఆయనకు యుగాంత దినం వరకు ఆఖరి రోజు వరకు కూడా మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక్క నిమిషం ఆగితే మీకు ఒక విషయము మీకు చెప్తాను, మీరు చదవాత గ్రహించుకుంటారు. అంతేనా? అవును. ఇక్కడ
ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు. ఆమేన్. ఆమేన్. ఎవరమ్మా? ప్రభువును యేసు. రక్షకుడును యేసుక్రీస్తు. ముగ్గురు, 3 పాయింట్లు. తర్వాత అనే పదవ దగ్గర నుంచి ఆయనకు ఇష్టడును. ఇక్కడ ఆగండి. యుగాంత దినము వరకును, అంటే యుగాయుగములా లేకపోతే ఒక్క యుగాంతమా? యుగ యుగములు దినము వరకు. ఈ రెండు కలిపి చూడండి. యేసు ప్రభువు యుగాంత దినము వరకు. అర్థమైందా? యుగాంత దినం అంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు దాకా? యుగాంతము వరకు. యుగాంత దినము వరకు. ఆమేన్. ఆమేన్. మరియు మహిమ కలుగును గాక. మహిమ ఎప్పుడు దాకా? యుగాంత దినము దాకా. యుగాంత దినము వరకు మహిమ కలుగు. ముందు నీకు వాక్యములో చెప్పాను. వాక్యము ఎప్పుడు దాకా? వాక్యము యుగాంత దినము యుగాంత దినం వరకు. యేసుక్రీస్తు ప్రభు దాకా లేదు. అన్ని చోట్ల యేసు ప్రభు లేదు. మీకు నేను చెప్పాను, ఇంత ముందు క్లాస్ లో నేను చెప్పాను. మహిమ ఆయన రాజ్యం తండ్రికి ఇచ్చి తండ్రిలోకి మీకు కావాల్సింది ఏంటంటే యుగయుగములు అని చెప్పాడా? లేదు. యుగాంత దినము వరకు యుగాంత దినము వరకు. యుగాంతం వరకు యేసు ప్రభు ఉంటారు. యేసుక్రీస్తు యుగాంత దినము వరకు ఉంటారు. తర్వాత తండ్రిలోకి వెళ్ళిపోతారు. వాక్యమా? ఆమేన్. హల్లెలూయా. తండ్రికి తర్వాత ఆయన తండ్రికి వాక్కుగా మాట్లాడు. ప్రభువుగా. తర్వాత ఆయన తండ్రి అయిన దేవునిలో కలిసిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకండి యుగాంత దినం అన్నది అర్థమైందా? అర్థమైంది. మీకు ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయండి సిస్టర్. నీకు స్తోత్రాలు మహోన్నతుడైన దేవ, మీ పాదములకు వందనాలయ్యా. నీవు కృపా కనికరం గల దేవుడు అని తండ్రి, కుమారుడు కూడా కృపా సత్వ సంపూర్ణుడుగా మా మధ్య నివసించి ఉన్నాడని కృపకు మూలకు ఆత్మచేత మమ్మల్ని కాపాడుతున్నారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే స్తుతి ఆరాధన చెల్లిస్తున్నానయ్యా. కృపా సువార్తను గురించి తండ్రి పౌలు కూడా సాక్ష్యం ఇచ్చి తన యొక్క దేవుని యొక్క మహిమను మాకు తండ్రి కనపరిచాడు నాయన. అలాగే ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధులందరికీ తోడై ఉంటుందని ప్రభు మీరు సెలవిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మాకు నిరంతరము కలుగులు గాక అని ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, మేమైతే ప్రభు మీరు ఇచ్చిన కృపను దుర్వినియోగపరిచే వరంగా కాక తండ్రి నైనా అయ్యా, దానిని ప్రభు మహిమపరిచే వరంగా మీ కృపను బట్టి దేవుని స్తుతించే వరంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభు నీకు స్తోత్రాలు. సత్య ప్రేమలు కనుక మాలో ఉంటే కనుక మాకు కనికరమును కృపను సమాధానమును మాకు తోడై ఉంటుందని సెలవిచ్చారు నైనా. కాబట్టి ప్రభు మేము సత్య ప్రేమలలో నిలకడగా ఉండేలాగా మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందమని హెచ్చరించినందుకు కృతజ్ఞతాస్తుతులు దేవా. మేము ఎప్పుడు కూడా తండ్రి మీ కృపలోనైనా మీ కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అయ్యా యుగాంత దినము వరకు కూడా తండ్రి నీకే మహిమ కలుగునట్లుగా మా జీవితాలను మేము మీకు అప్పగించుకున్నట్లుగా సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన ప్రభు మీ పాదాలకు సమర్పిస్తున్నాను. సంవత్సరాంత దినమున ఆఖరి దినంలో నా తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. ఈ గ్రూపును ప్రభు మీరు అద్భుతంగా నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. సహోదరికి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి వందనాలు. సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. మరొక సహోదరుడు ప్రభు నీ వాక్కును ప్రకటిస్తూ ఉండగా మీరే ప్రభు ఆయన ద్వారా మాతో మాట్లాడండి. అయ్యా, మీ స్వరం మాకు వినిపించి మా హృదయాలు తెరిచి సంపూర్ణంగా మేము దానికి లోబడి జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.